ప్రైజ్లో బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈరోజు నూతనమైన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. గమనించండి ప్రియులారా, బబులోను రాజైన నెబుకద్నెజరు ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించిన వ్యక్తి. ప్రపంచాన్ని పరిపాలిస్తుండగా మరి ఆయన విజయ సందర్భముగా తన కొడుకు అయిన బెల్షాజరు తండ్రి అయిన నెబుకద్నెజరుకి ఒక విందును ఏర్పాటు చేశాడు. ఆ విందును ఏర్పాటు చేసిన తర్వాత ఆ విందులోకి కావలసిన కొన్ని పాత్రలు, కొన్ని వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కొన్ని సువర్ణములతో కలిపి ఉన్న కొన్ని పాత్రలు యెరూషలేము దేవాలయం నుంచి తీసుకురావడం జరిగింది. ఆ పాత్రల్లో ద్రాక్షారసం పోసి వారు పానము చేయడం జరిగింది. దాని ద్వారా దేవుని యొక్క ఆగ్రహాన్ని వారు ఎంతగానో చూసి ఉన్నారు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటి అంటే, దేవుని మందిరములో ఉన్న పాత్రలను నెబుకద్నెజరు వాడుకున్నందుకే దేవుడు వారి మీద ఆగ్రహాన్ని చూపించినప్పుడు, మరి మన శరీరము అసలుకి దేవుని ఆలయమే కదా. మరి దేవుని ఆలయముగా పిలువబడుతున్న మన దేహమును సరైన రీతిలో నువ్వు వాడకపోతే నా దేవుడు నీ మీద కోపాన్ని చూపించడా? నా దేవుడు నీ మీద ఆగ్రహించడా? నీకు రావలసిన దీవెనలు నా దేవుడు ఇస్తాడంటారా? గమనించండి ప్రియులారా, ఈరోజు దీవెనలు కావాలని ఆశపడుతున్నాం, నిజమే, నేను కాదనట్లేదు. కానీ దేవుని ఆలయం అనబడిన నీ శరీరము ఎలా ఉపయోగిస్తున్నావు? నీ చెయ్యి ఎలా ఉపయోగపడుతుంది దేవునికి? నీ కళ్ళు ఎలా ఉపయోగపడుతుంది దేవునికి? నీ నోరు ఎలా ఉపయోగపడుతుంది దేవునికి? నీ కాళ్ళు, నీ శరీరంలో ఉన్న అన్ని అవయవాలు నిర్మించిన నిర్మాణకర్త ఎవరు? నా దేవుడే కదా. మరి నా దేవుడు నిర్మించిన అవయవములన్నీ కూడా దేనికి ఉపయోగపడుతున్నాయి? నా దేవునికా లేదా నీ సొంత పనులుగా? గమనించండి పిల్లారా, ఈరోజు బ్రతకడానికి నువ్వు పని చేసుకోవాలి తప్ప బ్రతుకే పనిగా మారకూడదండి. గమనించండి ప్రియులారా, నువ్వు నా దేవునికి ఉపయోగపడాలి కానీ నువ్వు ఎవరికో ఉపయోగపడడం, లేదా నీ శరీరముల ద్వారా ఏదో ఒక పాపం చేయడం, నీ శరీరంలో ఉన్న అవయవాలను నువ్వు పాడు చేసుకోవడం, అది ఎంతవరకు సరైన పద్ధతి కానే కాదు. ఈ శరీరము దేవుని యొక్క ఆలయము. దేవుని యొక్క ఆలయంలో నువ్వు పాలు పోస్తే బాగుంటుంది, జ్యూస్ పోస్తే బాగుంటుంది, లేదంటే ఒక మంచి పండ్లు తింటే బాగుంటుంది. అలా నీ శరీరాన్ని, నీ శరీర అవయవాలను నువ్వు కాపాడుకోవాలి తప్ప నువ్వు మందు పోస్తూ, సారా పోస్తూ, ఇష్టానుసారంగా నువ్వు కిళ్ళిళ్ళు నవ్వులుతూ, గుట్కాలను నవ్వులుతూ, సిగరెట్లు తాగుతూ నీ అవయవాలను నువ్వు పాడు చేసుకోవడానికి అసలు నీకు ఎవరిచ్చారు అర్హత? నీకు ఎవరిచ్చారు ఆ రైట్? ఆ అవయవాన్ని సృష్టించింది నువ్వేనా? ఆ గుండెను తయారు చేసింది నువ్వేనా? ఆ లివర్ని తయారు చేసింది, ఆ కళ్ళను తయారు చేసింది నువ్వేనా? గమనించండి ప్రియులారా, ఈరోజు చిన్న వయసులోనే యవ్వనస్తుల కళ్ళు మొబైల్లో ఏం చూస్తున్నారు? గంటల సేపు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు? గమనించండి ప్రియులారా, నువ్వు చూసే కన్నులు పవిత్రంగా ఉండాలి అంటే నువ్వు చూచే చూపు చాలా మంచి చూపుగా మార్చబడాలి. గమనించండి, ఈరోజు నీ శరీరాన్ని, నీ కళ్ళను, నీ నోరును, నీ శరీరంలో ఉన్న అవయములన్నీ కూడా నావే, నేను పాడు చేసుకుంటాను అని నువ్వు అన్నట్లయితే నా దేవుని యొక్క ఆగ్రహము నీ మీద ఖచ్చితంగా పడుతుంది. గమనించండి ప్రియులారా, నా దేవుని ఆగ్రహం నీ మీద పడకోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనండి నీ శరీర అవయవాలను నువ్వు కాపాడుకోవాలి. నీ శరీరము దేవుని ఆలయము. దేవుని ఆలయంలో అపవిత్రత కార్యాలు చేయడానికి వీల్లేదు, ఇది నీకు తెలుసు కదా. మరి అలాంటప్పుడు దేవుని ఆలయం అనబడిన నీ శరీరంతో అపవిత్రత కార్యాలు చేయడానికి ఎవరిచ్చారు నీకు అర్హత? ఒకవేళ అపవిత్రమైన కార్యాలు చేస్తే ఎంత ఉగ్రతకు లోనవుతావో తెలుసా? ఎంత ఇబ్బంది పడతావో తెలుసా? ఎంత ఇరుకులో పడతావో తెలుసా? దేవుని కోపము నువ్వు రుచి చూస్తావు. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క ఆలయాన్ని పవిత్రంగా ఉంచండి. దేవుని యొక్క ఆలయం అనబడిన నీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకుంటూ నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని దేవునికి ఉపయోగించండి. ఉద్యోగం చేస్తున్నానండి, సువార్త రాదు అని అంటున్నారా? ఏమండి, చదువు లేని వాళ్ళు కూడా సువార్తను ప్రకటిస్తున్నారు. మరి ఈరోజు ఉద్యోగం చేస్తున్న నువ్వు ఏనాడైనా సువార్తను ప్రకటించావా? ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక కరపత్రికను పెంచి యేసుక్రీస్తు ప్రభువు వారే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు వారిని మీరు నమ్ముకోండి అని ఎవరికైనా నిస్వార్థంగా వెళ్ళి ఒక మాట చెప్పావా?
దేవునికి ఉపయోగపడ్డావా? దేవుని సంఘంలో పరిచర్య చేసావా? గమనించండి పిల్లారా, నీ శరీరంలో ఉన్న అవయవాలు దేవునికి ఉపయోగపడాలి కానీ నీ కుటుంబానికి, నీ పనులకి, నీ ధనానికి, నీ వ్యాపారానికి, నీ ఉద్యోగానికి ఉపయోగపడడం కాదు. నువ్వు ఉద్యోగం చేయొచ్చు, నేను కాదనట్లేదు. నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు, నేను కాదనట్లేదు. నువ్వు వ్యవసాయం చేసుకోవచ్చు, నేను కాదనట్లేదు. నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దేవునికి పని చేయకోకుండా, దేవుని పరిచర్యలో నువ్వు లేకుండా, దేవుని స్వార్థను ప్రకటించేవాడివి నువ్వు కాకుండా, నువ్వు ఎంత పని చేసినా అది వ్యర్థమే. నువ్వు ఎంత సంపాదించినా అది చిల్లు సంచులో వేసిన ధనముగా మారిపోయింది. గమనించండి ప్రియులారా, దేవుని పని చేయండి మొదట, తద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.